నమస్తే, నేను ప్రశాంత్. అసలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? కవిత గారు చెప్పినట్లు నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముగిసిపోతుందా? అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ప్రస్తుతం అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? నిజంగానే ఫ్యూచర్లో అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, దాని భవిష్యత్తు ఏంటి అనేది కవిత కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఆవిడకి తెలియనటువంటి విషయాలు ఏముండవుగా. ఇంటర్నల్గా కుటుంబంలో కానీ పార్టీలో కానీ ఆవిడేం చెప్తున్నారు, బీజేపీలో విలీనం కావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందో ఆ మేరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే లీక్ వీరులు ఉన్నారో వాళ్ళు గ్రీక్ వీరులాగా మారి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని చుట్టూరు పెట్టుకొని పార్టీని నడుపుతూ ఉన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాను నేను అని చెప్తున్నాను. నేనైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళను, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేటువంటి పడవ, దాంట్లోకి నేను వెళ్ళను, బట్ నేనైతే కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఉంటాను అని చెప్తూ ఇండైరెక్ట్గా కేటీఆర్ని బాగా టార్గెట్ చేసింది. సరే, పేరు పెట్టకపోయినప్పటికీ, తన అన్న పేరు పెట్టకపోయినప్పటికీ కేటీఆర్ని బాగా టార్గెట్ చేసి మాట్లాడారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సింది ఏంటి, ఏం చేస్తున్నారు అనేటువంటి సూటి ప్రశ్న కూడా వేశారు. ట్విట్టర్లో ట్వీట్లు పెట్టినంత మాత్రాన పార్టీని నడుపుతున్నాము, పార్టీ బాగా నడుస్తుందని చెప్పి అనుకుంటున్నారా మీరు? రజతోత్సవాలు జరిగినటువంటి క్రమంలో అది విజయవంతమైందని చెప్పేసి మీరు అనుకుంటే అది ఆత్మ వంచన అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ తేటతల్లం చేసి కుండ బద్దలు కొట్టారు. బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి లీకులు అప్పట్లోనే వచ్చాయి. ఇప్పుడు ఆవిడ డైరెక్ట్గా చెప్తున్నారు. అసలు ఎప్పుడో చెప్పారు రేవంత్ రెడ్డి గారు, దాదాపు ఒక 4-5 నెలల క్రితమే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, కేసీఆర్ గారు గవర్నర్ కాబోతున్నారు, కేటీఆర్ గారు కేంద్ర మంత్రి కాబోతున్నారు, హరీష్ రాజ్యసభ మెంబర్ కాబోతున్నారు, కవిత రాజ్యసభ మెంబర్ ఇట్లా రకరకాల ఈక్వేషన్స్లో చెప్పారు. రకరకాల ఈక్వేషన్స్ చెప్పి మొత్తం సెట్ అయిపోయింది, ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అప్పట్లోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బట్ రేవంత్ రెడ్డి గారి మాట నమ్మరు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, ప్లస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కాబట్టి ఆయన చెప్పిందని పొలిటికల్ కోణంలో నుంచే చూస్తారు. ఎవరు నమ్మరు. ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఇలానే చెప్తుంటారులే అనుకుంటారు. కానీ ఇప్పుడు కవిత గారు చెప్పారు, ఆ ప్రయత్నాలు చేశారని. ఎవరు చేశారంటే కేటీఆర్ గారు చేశారు ఆ ప్రయత్నాలు అని చెప్పి ఇండైరెక్ట్గా ఆవిడ చెప్పడం జరిగింది. పార్టీని నడిపేటువంటి సత్తా లేనటువంటి వాళ్ళకి పార్టీ పదవులు అవసరమా అనేటువంటి వాయిస్ని ఆవిడ వినిపించారు. సో కేసీఆర్ గారిని కలవబోతున్నారంటే కలుస్తాను త్వరలో అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పటికే ఆయన ఆత్మ లాంటి దామోదర్ రావు తోటి, కవిత గారితో సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు. కానీ ఆ సయోధ్య కుదిరినట్టు కనిపించట్లా. తాజాగా కవిత గారు చేసినటువంటి కామెంట్లను బట్టి చూస్తే ఆవిడ ఏదో ఒక మార్గాన్ని చూసుకునేలాగా కనిపిస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి అంటున్నారు. మళ్ళా ఎవరైతే ఈ పార్టీ మారుతున్నారు, కొత్త పార్టీ పెడతారు, లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు కవిత గారు, ఇలాంటివన్నీ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళని ఆవిడ తప్పుపడుతూ ఉన్నారు. జర్నలిజాన్ని తప్పుపడుతున్నారు. అది జర్నలిజం కాదు, శాడిజం అంటున్నారు. ఇంకొక వైపు ఏమో ఆవిడ మంత్రి పదవి కోరుతున్నారు. మంత్రి పదవి ఇస్తే కనుక 9 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నేను తీసుకొస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర చెప్పారు అనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది బయటికి అఫీషియల్గా చెప్పినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను వాళ్ళు చెప్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ఏం చెప్తున్నారు, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేటువంటి వ్యాఖ్యలు కవిత చేసినటువంటివి నిజమేను, బీజేపీ దృష్టికి వచ్చింది, అవి విలీనం చేయడానికి సిద్ధపడ్డారు, కానీ మేమే నో అని చెప్పామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అసలు ఇప్పుడు దాని మనుగడ ఏంటి అనేటువంటిది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్లోకి కూడా కవిత వెళ్ళబోతున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా నో అన్నారు అని చెప్పేసి కూడా ఇలా కూడా వినిపిస్తూ ఉంది. అవును, కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నారని చెప్తున్నారు. ఎందుకు వద్దన్నారని అంటే, ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఆవిడకి మంత్రి పదవి ఇచ్చేస్తే 9 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తే ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తారు? గ్రేటర్ హైదరాబాద్ నుంచి వస్తారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్కి వెళ్తే రేపు దీని ఎఫెక్ట్
ఆ ఎలక్షన్స్ మీద పడేటువంటి అవకాశం ఉంది కదా. అవును. ఒకవేళ బూమ్రంగ్ అయితే ఆ ఎలక్షన్స్లో టోటల్గా పార్టీ నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు కవిత గారిని కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆవిడకి మంత్రి పదవి ఇచ్చేటువంటి ప్రపోజల్ వద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అధిష్టానానికి చెప్పారని చెప్పి తెలుస్తోంది. అందుకే క్యాబినెట్ సంబంధించినటువంటి ఈ ప్రక్షాళన కూడా త్వరలోనే జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ ప్రక్షాళన, ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులను కూడా భర్తీ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగులని మీనాక్షి నటరాజన్ గారు వరుసగా నిన్నటి నుంచి పెడుతూ ఉన్నారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతోటి, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జీలతోటి రివ్యూ మీటింగ్లు పెట్టి పార్టీ పరిస్థితి ఏంటి, క్షేత్రస్థాయిలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి, ఒకవేళ కవితని ఇలాంటి వాళ్ళని కనుక తీసుకుంటే పార్టీలో ఎలాంటి ప్రభావం ఉంటుంది, వీటన్నిటి మీద కూడా ఆవిడ రివ్యూ చేస్తూ ఉన్నారు. అధిష్టానం ఎప్పటికప్పుడు టచ్లో ఉంది కవిత గారికి అని చెప్పి కూడా అంటున్నారు. సో ఒక ప్రపోజల్ అయితే ఇప్పుడు ఇంత ఫిగర్ కూడా వచ్చింది, 9 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వస్తాను, మంత్రి పదవి ఇచ్చే పని అయితే అనేటువంటిది వినిపిస్తుంది. ఒకటేంటంటే ఇక్కడ ఒక పెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయి. జూన్ 2వ తారీఖు లోపల కొన్ని అనూహ్యమైనటువంటి రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ఒకటి, క్యాబినెట్లో మంత్రి పదవి కోరుకుంటున్నటువంటి కవిత గారు 9 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తారని చెప్పి చెప్తూ ఉన్నారనేది ఇప్పుడు లేటెస్ట్గా స్ప్రెడ్ అయినటువంటి న్యూస్. అయితే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేయడానికి సిద్ధపడుతున్నారా కవిత అనేటువంటి ప్రశ్న కూడా వేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారినే మార్చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేటువంటి ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే రేవంత్ రెడ్డి గారి దృష్టికి కవిత గారి ఇష్యూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో హోల్డ్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంకోవైపు బీజేపీలోకి విలీనం బీఆర్ఎస్ పార్టీ అనే దాన్ని కూడా హోల్డ్ చేశారు బీజేపీ అధిష్టానం అని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు, కానీ కవిత చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా. బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని రెడీ అవుతున్నారు. అందుకే నేను లెటర్ రాయాల్సి వచ్చింది పార్టీలో ఉండే అంతర్గత విషయంలో. గతంలో 100 లెటర్లు రాశాను, మరి ఈ ఒక్క లెటర్ ఎందుకు లీక్ అయింది, లీక్ వీర్లు ఎవరు, గ్రీక్ వీర్లు ఎవరు నాకు తెలియాలి అని చెప్పేసి ఆవిడ తనదైనటువంటి శైలిలో సెటైర్లు వేస్తూ మాట్లాడారు ఆవిడ. అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వచ్చాయనేది అర్థమవుతుంది. అంటే నేను గతంలోనే చాలాసార్లు రాశాను అని అంటే గతంలో నుంచే ఇలాంటి విభేదాలు ఉన్నాయన్నట్లే కదా. గతంలో లెటర్లు రాసేది అలవాటు ఉంది, 100 లెటర్లు రాశాను, ఈ 100 లెటర్లు చదువుకొని ఆయన చించేసి పక్కన పడేసేవాళ్ళు కేసీఆర్ గారు. మరి ఈ 101 లెటర్ రాశాను కదా, ఈ 101 లెటర్లు ఎందుకు లీక్ అయింది అని చెప్పి అడుగుతున్నారు. 101 లెటర్ రాశాను కదా అని చెప్పి, పైగా 100కి 101% బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తుంది ఆవిడ. మరి కవిత చెప్పిన దాన్ని మనం విశ్వసించాలి కదా. ఇంటర్నల్గా ఏం జరుగుతుందనేది ఆవిడకి తెలుసు కదా. చుట్టూరు దెయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు కేసీఆర్ గారు చుట్టూరు. మరి ఆ దెయ్యాలు ఎవరు అనేది ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేశారు. ఆ దెయ్యాలు ఎవరు అని చెప్పి నేను నటించి అడిగారు. ఇవాళ ఆవిడ హింట్ ఇచ్చేశారు దెయ్యం ఎవరు అని చెప్పేసి. నువ్వు అసలు పార్టీని నడపలేనటువంటి వాడికి నీకు ఆ పదవి ఎందుకు, ట్విట్టర్ వేదికగా చేసుకొని ట్వీట్లు చేసే పరిమితం అయ్యేటువంటి నాయకత్వం అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తున్నారని అంటే ఆవిడ చెప్పినటువంటి దెయ్యాలు ఎవరు అనేది అర్థమవుతుంది. అంటే కేటీఆర్ గారి టీం అనేది ఆవిడ ఉద్దేశంగా ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. పరోక్షంగా ఆవిడ ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఈ మొత్తం ఎపిసోడ్ని చూస్తే కల్వకుంట్ల ఫ్యామిలీలో బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం కాబోతుంది. ఈ విచ్ఛిన్నం అయ్యేటువంటి క్రమంలో కేసీఆర్ గారు కావాలని డ్రామాలు ఆడుతున్నారు అనేటువంటి సందేహం కూడా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు మామూలు పొలిటికల్ గేమ్స్ ఆర్డర్ ఆయన. అసలు తెలంగాణ ఇస్తే మేము టీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చారు అప్పట్లో. తీరా తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి కాళ్ళు పట్టుకొని ఫ్యామిలీ మొత్తం కృతజ్ఞతలు తెలిపొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి, మీ తెలుగుదేశం పార్టీ నుంచి, అన్ని పార్టీల నుంచి ఈయన తీసేసుకొని ఆ పార్టీని బలోపేతం చేశారు, టీఆర్ఎస్ పార్టీని. సో కాబట్టి రాజకీయ ఎత్తుగడలు వేరే ఉంటాయి కేసీఆర్ గారి. ఇప్పుడు అసలు ఈ మొత్తం ఎపిసోడ్కి కేసీఆర్ గారే మొత్తం నడిపిస్తున్నారేమో, ఒకళ్ళని కొడుకునేమో బీజేపీలోకి, కుమార్తెనేమో కాంగ్రెస్ పార్టీలోకి పంపించి సేఫ్ గేమ్ ఆడటానికి సిద్ధమయ్యారా అనేటువంటిది కూడా వినిపిస్తుంది. సో ఇది టీ కప్లో తుఫాన్ లాగా సమసిపోయేటువంటి ఇష్యూ కనిపించట్లేదు. ఇది మొత్తం 3 ముక్కలు 4 ముక్కలు అయ్యేలాగా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఆల్మోస్ట్ తెలంగాణలో ఇక మనుగడ సాగించలేనటువంటి పరిస్థితికి వచ్చింది అని చెప్పి తాజా పరిస్థితులను బట్టి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.